ఏ విధంగా అమ్మవారిని పూజించొచ్చు అన్న విషయం మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఉగ్ర రూపమైనప్పటికీ, తాంత్రికులకు ఆరాధ్య దైవము అయినప్పటికీ, అమ్మవారికి ఒక శాంత స్వరూపం ఉంది. అదే లక్ష్మీ వారాహి. సౌమ్యమైన లక్ష్మీ వారాహి స్వరూపాన్ని గృహస్థులు ఇంట్లో పూజించవచ్చు. లక్ష్మీ వారాహి అమ్మవారిని పూజా మందిరంలో సామాన్యంగా ఉంచరు. నవరాత్రులు నియమనిష్టలతో చేసేవారు విడిగా మంటపం ఏర్పాటు చేసుకొని 9 రోజులు అమ్మవారిని కఠినమైన నియమాలు పాటిస్తూ పూజిస్తారు. అలా కాకుండా మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు కానీ, లలిత అమ్మవారిని కానీ లక్ష్మీ వరాహ రూపంగా పూజించవచ్చు. లక్ష్మీ వరాహి లక్ష్మీప్రదము, ఇష్టకామ్యాలను సిద్ధింపచేస్తుంది. అమ్మవారిని ఈ నవరాత్రులలో స్మరించి పూజించడం వల్ల శత్రుభయం తొలగిపోయి ధన సంపద, జ్ఞాన సిద్ధి కలుగుతాయి. మరి ఈ నవరాత్రుల్లో గృహస్థులు